దేవుని బిడ్డల పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 34వ దావీదు కీర్తన 16వ వచనం చదువుకుందాం. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఎవరికి విరోధంగా ఉన్నదో చూద్దాం. ఈ దినము ఆదివారం, ఈరోజు పరిశుద్ధ దినం అండి. చాలా పరిశుద్ధంగా ఆచరించవలసిన దినము. మందిరం విలువ, దేవుని విలువ చాలా భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో మనం ఆచరించవలసిన దినం ఈ దినము. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట మర్చిపోవద్దని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. విశ్రాంతి దినము అంటే ఈ దినమున దేవుడు పరిశుద్ధపరిచాడు, విశ్రాంతి దినముగా ఏర్పరిచాడు కనుక దీన్ని పరిశుద్ధంగా ఆచరించడం మరిచాము అంటే ఆజ్ఞ అతిక్రమించాము. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం, మరణం వలన వచ్చు జీతం నశించి నరకానికి వెళ్ళిపోతాం కనుక పాపం ద్వారా ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తెలియజేస్తూ దైవికంగా ఎదుగుతూ దేవుడు పిలిచేంత వరకు మనం వెయిట్ చేయాలి. కాబట్టి సడన్ డెత్స్ అయినా, సడన్ హార్ట్ స్ట్రోక్స్ అయినా, సూసైడ్ అటెంప్ట్స్ అయినా, రోడ్డు మీద జరిగే ఏ యాక్సిడెంట్స్ అయినా, సడన్ డెత్స్ అన్ని కూడా నరకానికి పాత్రలను చేస్తాయి. సడన్ గా ఎవరు చనిపోకూడదు. వారి జీవితకాలం పొడిగించబడాలి. వృద్ధాప్యంలో వారు చనిపోతే వారికి క్షేమం. మధ్యలోనే చనిపోతున్నారంటే పాపం వలన వచ్చు జీతం మరణం. అంటే పాపం చేస్తున్నారు. ఏం పాపం? వ్యభిచారం, జూదం, మత్తు పానీయాలు, లంచగొండితనం ఇలాంటివే కాదు, కానీ మందిరం మానేయడమే పాపం. ఎందుకంటే ఒక ఆజ్ఞ, ఆయన ఆదివారమును విశ్రాంతి దినముగా ఆచరించడం మర్చిపోవడమే పాపం. అందుకనే మన జ్ఞాపకం ఉండాలి. ఆదివారానికి బాగా విలువివ్వాలి. ఆదివారం పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు ఏదైనా పనులున్నా, ఏదైనా ఒకవేళ సడన్ గా మీ బంధువులు, దగ్గర సంబంధులు, రక్త సంబంధులు ఎవరైనా చనిపోయినా ఉదయకాలపు ఆరాధన మీకు ఉంటుంది. ఉదయకాలంలో కూడా మేము మరి కొంతమంది బిడ్డలు వస్తున్నారు ఎక్కడికన్నా పనికి వెళ్ళే వాళ్ళు. ఆదివారం వారికి అంటే పని లేకపోతే వారికి ఇంట్లో గడవదు కనుక కొంతమంది బిడ్డలు ఉదయకాలంలో కూడా కలుసుకుంటున్నారు. కాబట్టి ఆదివారం 2 ఆరాధనలు జరుగుతాయి. ఉదయకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతూ ఉంటది. ఇప్పుడు 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతూ ఉంటది. ఈ 2 ఆరాధనలో ఏదో ఒక ఆరాధనలో మీరు కలుసుకోవాలి. మీకోసమే. ఆజ్ఞ మీరితే అతిక్రమం చేసిన వాళ్ళం అవుతాం. పాపం చేస్తే మరణం మన మీదకి వస్తుంది. అందుకని దేవుని బిడ్డల ఆదివారానికి చాలా విలువివ్వాలి. మనము, మన కుటుంబీకులు, మన పిల్లలకి నేర్పించాలి. ఆదివారం భక్తి నేర్పించాలి. ఆదివారం ఎక్కడికి వెళ్ళొద్దు అని నేర్పించాలి. కాబట్టి కొంతమంది కనిపించట్లేదు, కొంతమంది రాలేదు, వారందరికీ తెలియజేయండి. ఆదివారం మానేము అంటే మనకి లోపల భయం కలగాలి, ఒక వేదన, ఆందోళన కలగాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆదివారం కాపాడుకుందాం. టైం టు టైం ఉందాం. జ్ఞానం కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన వారు, మంచి విశ్వాసులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీకు తెలుసు, ఆదివారం శనివారం తర్వాత ఆదివారం వచ్చిందని తెలుసు కదా. ఆదివారం తర్వాత శనివారం తర్వాత సోమవారం రాదు. అరే నాకు తెలియదే, అరే నాకు చెప్పలేదే, అరే ఎవరు చెప్పలేదే అంటానికి లేదు. శనివారం తర్వాత ఆదివారం ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి ముందుగా మేము ఎందుకు బుధు, గురు, శుక్రుడు, గురు, శుక్రుడు, శని ఈ 3 రోజుల తర్వాత మేము ఎందుకు ఆదివారం సిద్ధపడుతున్నామంటే ఈ 3 రోజులు పరిశుద్ధపరచుకుంటూ ఒక నూతన అంటే ఒక విశ్రాంతి దినంలోకి పరిశుద్ధంగా ఆచరించడానికి మామూలు మేము సిద్ధపరచుకుంటూ సంఘాన్ని కూడా సిద్ధపరుస్తున్నాం కనుక గురు, శుక్రుడు, శనివారము తదుపరి ఆదివారం వరుసగా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ దీవెనలకు అర్హులుగా, ఆశీర్వాదానికి అర్హులుగా, కల్మషమైన డాగు మచ్చలు లేకుండా మనల్ని మనం పవిత్రపరచుకోవడానికే ఈ ఆరాధన. అందుకనే ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినా దేవుడు మనల్ని కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆదివారం ఎన్ని పనులున్నా, మీ బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా, పెళ్లిళ్ళు వచ్చినా, ఫంక్షన్లు వచ్చినా, మరణకరమైన పరిస్థితులు వచ్చినా మందిరానికి ఇచ్చే విలువ ఇవ్వాలి. తదుపరి మనం ఏదైనా చేయాలి, అక్కడే మన భక్తి తెలిసిపోతా ఉంటది. ఆ చిన్న విషయంలోనే మనకు ఎంత జ్ఞానం ఉందో, ఎంత బైబిల్ బాగా తెలుసో విషయాలు అర్థమైపోతా ఉంటాయి. దీని దగ్గరే దేవుడు మనల్ని పట్టుకుంటాడు. అందుకనే దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథంలో భక్తులందరూ దీవించబడ్డారు. ఎట్లా? పరీక్షలు వచ్చాయి కాబట్టి దీవించబడ్డారు.
దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి వారు దీవించబడ్డారు, రక్షించబడ్డారు. కాబట్టి జ్ఞానం తెచ్చుకుందాం సంగమా. ఆదివారానికి చాలా విలువ ఇవ్వాలి. 100,000 లక్షలు ఇచ్చినా మాకొద్దు, మాకు దేవుని సన్నిధి కావాలి అన్నవారినే దేవుడు నిరంతరం నిలిచి కొండలా కోటలా ఉంచుతాడు. ఈ భక్తి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దుష్క్రియలు చేయి వారి జ్ఞానములు భూమి మీద ఉండకుండా కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నదంట. దేవుని మందిరం అంటే కొంతమందికి ఇష్టం ఉండదంట. మందిరానికి రావాలన్నా, చర్చిలో కూర్చోవాలన్నా, అందరితో కలిసి చప్పట్లు కొట్టాలన్నా, అందరితో కలిసి పాటలు పాడాలన్నా, అందరితో కలిసి దేవుని పని చేయాలన్నా కొంతమందికి ఇష్టం ఉండదంట. ఎవరు వాళ్ళు అంటే, ఎవరికి మందిరం ఇష్టం ఉండదు అంటే దుష్క్రియలు చేయవారు, అంటే చెడ్డ క్రియలు ఎవరైతే చేస్తారో వారికి మందిరం అంటే ఇష్టం ఉండదంట. మందిరానికి రమ్మంటే రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, వారం అంతా పని చేసుకున్నాం, ఆదివారం రెస్ట్ తీసుకుందాం, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. దుష్క్రియలు చేయవారు, అందుకనే వారి జ్ఞాపకములు భూమి మీద ఉండకుండా కొట్టి వేయుటకై. ఎవరిని కొట్టివేస్తారంటే దుష్క్రియలు. దుష్క్రియలు ఎవరు చేస్తారంటే మందిరానికి రానివారు. అట్లా వచ్చింది ఈ వాక్య పరమార్థం. అంటే మందిరానికి రావట్లేదంటే వారు దుష్క్రియలు చేస్తారు. ఈ దుష్క్రియలు చేసే వారిని భూమి మీద ఉండకుండా దేవుడే కొట్టివేస్తాడు. మరి మన దుష్క్రియలు పోవాలి అంటే ఎక్కడ మంచి క్రియలు ఉంటాయో, ఎక్కడ మనకు మంచి నేర్పిస్తాడో అక్కడ నీతినే రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే మనం భూమి మీద ఉంటాం, నిరంతరం మనం నిలుస్తాం, మంచిగా మనము మన బిడ్డలు సంతోషంగా ముందు కొనసాగలుగుతారు. అందుకని దేవుని సన్నిధిలోకి వచ్చేవారు మంచి క్రియలు చేసేవారు, నీతిమంతులు, మంచి కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదిస్తారు.